ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని కుటుంబం పరిటాల కుటుంబం. ఆ పరిటాల కుటుంబం వారసుడు మనతో ఉన్నారు. అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 నియోజకవర్గాల బాధ్యత తన భుజస్కంధాలపై వస్తున్న యువనేత పరిటాల శ్రీరామ్‌తో మనం ఉన్నాం. అసలు అడిగి తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది సార్? 2 నియోజకవర్గాల బాధ్యతలు కూడా మీ భుజస్కంధాల మీద. ఈరోజు అలా అనేకేం లేదండి. రోజున్న పరిస్థితిలో 2 నియోజకవర్గాల్లో కూడా ఉన్న తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడున్న పరిస్థితుల్ని గత 5 ఏళ్ళ నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా క్యాల్కులేట్ చేసుకొని ఈరోజు పనిచేయడం జరుగుతుంది. క్యాల్కులేషన్లో ముఖ్యంగా ప్రజల సమస్యలు, అంటే ప్రజలు పడిన గత 5 ఏళ్ళ నుంచి పడిన సమస్యలు, వాళ్ళకు నెగ్లెక్ట్ ఏదైతే చేశారో ప్రజల్ని, ఆ సమస్యలన్నింటి మీద కూడా ఈ తెలుగుదేశం నాయకులు గతంలో పోరాడారు. ఇప్పుడు కూడా పోరాడి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళని మార్చుకుంటేనే మనకి ఏదైనా సరే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి సాధ్యం అనే దాన్ని వాళ్ళు గట్టిగా నమ్ముతూ ముందుకెళ్తున్నారు. దాంట్లో మా వంతు సహకారం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే గత ఎన్నికల్లో రాప్తాడ్ నుంచి మీరు పోటీ చేశారు. అంటే అసలు ఓటమి ఎరగని పరిటాల కుటుంబం 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. అయితే దాని నుంచి మీరు అంటే దాంట్లో ఏం జరిగింది, వైఫల్యాలు ఎందుకు గుర్తించి ఈసారి ఆ పరిస్థితులు రాప్తాడ్లో లేకుండా చూసే పరిస్థితి అయితే ఉంది? ఖచ్చితంగా అండి. ఎందుకంటే 25 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఓటమి అనేది చూసాము. ఓటమి చూసిన తర్వాత ప్రజలు కూడా మాతో పాటు నిలబడ్డారు. ఇది ఒక అందుకు మంచిదే అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే మాకు ఎవరు మాతో ఉంటారు, ఎవరు అవసరాన్ని బట్టి ఉంటారు అనేది కూడా మాకు కూడా అర్థమైంది. తన ఎవరు మన అనేది ఎవరు రాజకీయాల్లో అది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని. సో సుదీర్ఘంగా రాజకీయాలు ఉండడం వలన మేము ఆ ట్రాక్ మిస్ అయ్యామేమో అనుకుంటాము పాయింట్లు. ఈరోజు ఇది కాకోకుండా వాళ్ళని ఏదైనా సరే వాళ్ళ సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకొని పనిచేయడానికి, ముఖ్యంగా మాతో ఎవరున్నారు నమ్మకంగా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మాకు ఒక మంచిగానే దీన్ని, ఎందుకంటే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనకేం మంచి జరుగుతుంది కానీ ప్రజలకే దీని నుంచి ఆ చెడు, అంటే ఈ నాయకులు అనేవాళ్ళు రావడము, సరైన పాలన తెలియనివాడు లేకుంటే అభివృద్ధి చేయడం తెలియనివాడు రావడం వలన దాని నుంచి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. సో మాకు కూడా ఈరోజు అందరినీ కలుపుకొని గతంలో జరిగిన ఒప్పులు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా సరి చేసుకునే ప్రయత్నం అయితే 100కి 100 మేము చేస్తున్నాము. చేసుకునే ముందుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. అంటే మీ సొంత గ్రామం రాప్తాడ్ నియోజకవర్గంలో ఉంది. రాప్తాడ్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వాళ్ళంతా ఒక కుటుంబ పాలన అయితే జరుగుతూ ఉంది రాప్తాడ్ నియోజకవర్గంలో మొత్తంలో కూడా. అయితే ఇప్పుడు గతంలో కూడా అంటే కొంత పరిటాల కుటుంబంలో కూడా కొంత క్వార్టరీ ఉండేది, ఆ పరిస్థితి అయితే ఉండేది అని ఉంది. అయితే ఇప్పుడు సేమ్ అలాంటిది మీ ప్రత్యర్థులు అలానే మెయింటైన్ చేసే, అలానే వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారనే ఒక ఉమ్మడి టాక్ అయితే ఉంది రాప్తాడ్ నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు పరిటాల కుటుంబం దగ్గరికి వాళ్ళ సహాయం కోసం ఎవరైనా సరే ఎప్పుడు గేట్లు బార్లు తెరిచే ఉంటాయా, లేకపోతే ఒక క్వార్టరీ ఉంటుందా? ఇప్పుడు సేమ్ అదే వాళ్ళ ముందు నుంచి కూడా ఇదే అలిగేషన్స్ చేసుకుంటూ వచ్చారండి. అంటే ప్రజల్లో ఇక్కడేదో జరిగిపోతుంది అనే ఒక దుష్ప్రచారాన్ని దాన్ని నమ్మించే ప్రయత్నం కూడా పూర్తిగా చేయడం జరిగింది. కానీ ఒక పాయింట్లో ఆలోచన చేసి దాన్ని సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఎందుకంటే లోకల్గా జరిగేది మీ వరకు వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రచారాన్ని సక్సెస్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారని అనుకోవాలి. మరి ఈరోజు సింపుల్గా ఒకటే అడుగుతున్నా, ఈ కోటరీ అనేది ఉంది, ఏదో చేసేసింది కోటరీ అని చెప్పి ఆలోచన మాట్లాడుతున్నారు వాళ్ళు బయటికి. ఇటువంటి పరిస్థితులు నిజంగా ఉంటే దాని మీద గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఇది ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఈరోజు ఆర్థికంగా చాలా ఎలిగేషన్స్ చేశారు, లేకపోతే సామాజికంగా ఎలిగేషన్స్ చేశారు. ఈ రకమైన ఎలిగేషన్స్ చేసినప్పుడు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయకుండా ఊరికే ఉండేవాళ్ళు అయితే కోటరీ అనేది అది ఏదో ఒకటి తప్పు చేసే ఉందనే కదా ఈరోజు మీరు లాస్ట్ టైం మాట్లాడింది అదేమాట. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది, మా మీద యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు చేసిన తప్పుల మీద. ఈరోజు కుటుంబ పాలన ఇంకోటో వాళ్ళని నేను కామెంట్ చేసే బదులు వాళ్ళు చేసిన తప్పుల మీద రేపు పొద్దున యాక్షన్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా ఆ తప్పులు బయటికి పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ బయటికి తీసి ఎవడెవడో ఎక్కడెక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చాలా గ్రామాల్లో చూస్తే ఎన్ఆర్జీఎస్లో పేమెంట్లు తీసుకునే పరిస్థితి, ఆఖరి కరువు పనిలో రోజు కూలీలో అంతో ఇంత డబ్బులు పట్టుకొని ఆ ఎన్ఆర్జీఎస్ పేమెంట్లు ఇచ్చే పరిస్థితి, అంత దుస్థితి కూడా చాలా గ్రామాల్లో ఉంది. సో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా బయటికి తీయడం జరుగుతుంది. బయటికి తీసి ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే గత 4 సంవత్సరాల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కావాలని పట్టుబట్టి మరి మిమ్మల్ని ధర్మవరం పంపించాడు. ధర్మవరం ప్రజలకి పరిటాల రవి ఒక దేవుడు. అయితే మీరు అక్కడికి వెళ్ళారు, అంటే అక్కడి నుంచి మీరు పోటీ చేస్తారు. మీకున్న క్యాడర్ కూడా, అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల పోటీలో లేకపోవడం కొంత నిరుత్సాహం ఉంది. అయితే ఈసారి అలా, అంటే రేపు ఈ కూటమి గెలుపులో వీళ్ళందరినీ ఎలా కాంప్రమైజ్ చేయబోతున్నారు? ఈరోజు
మనం ఒకటే అంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో సరే మనకు పొత్తులో భాగంగా ఈరోజు సీట్ అనేది మనకు బీజేపీకి వెళ్ళిందండి. సో ఇక్కడ శ్రీరామ్ సరే పోటీ చేస్తాడా చేయలేదా అనే దానికంటే కూడా శ్రీరామ్ దేనికోసం పోటీ చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు 4 ఏళ్ళు అక్కడ కష్టాలు చూసాం, సమస్యలు చూసాం. ఆ సమస్యల్ని తీర్చడానికి ఏ నాయకుడైనా సరే, నేనే కాదు, శ్రీరామ్ ఒకటే కాదు, ఏ నియోజకవర్గం లేకపోయినా 4-5 ఏళ్ళు ఆ కష్టాలు చూసిన తర్వాత ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రయత్నం అనేది ఉంటుంది. సో నా ప్రయత్నం అదే భాగంలోనే, నా ప్రయత్నం కూడా అదే రకంగానే ఉంది. ఆ రకంలోనే నేను ఏదైనా సరే రేపు మంచి చేయాలనే ఆలోచన చేస్తున్నది అన్నమాట. కానీ ఇది సత్యకుమార్ గారి ద్వారా పొత్తులో భాగంగా పోయింది కాబట్టి ఇప్పుడు సత్యకుమార్ గారి ద్వారా మనం మేలు చేయాలి నియోజకవర్గానికి అనుకున్నాం. దాని క్యాడర్ని అందరినీ కూడా కోరడం జరిగింది. మీరంతా కలిసి రావాలి, కలిసి వచ్చే నాకు ఏదైనా సరే మీరు ఇది చేయాలని చెప్పని. సో దాంట్లో భాగంగా ఈరోజు క్యాడర్ కూడా ముందుకు వస్తుంది. ముందుకు వచ్చి గట్టిగా పనిచేసి అక్కడ ఉన్న నాయకుడు ఎవడైతే ఉన్నాడో గత 5 ఏళ్ళ నుంచి వాళ్ళు పెట్టిన బాధలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని, ఆ బాధల నుంచి దూరం కావాలనేదే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. అంటే మీరు చెప్తున్నారు అక్కడ ఉన్న నాయకుడు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా నేను ప్రతి నిత్యం కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లో ఉంటున్నాను, నేను చేసినంత మంచి పని ఎవరు చేయలేరు, వాళ్ళంతా వలస పక్షులు వచ్చిపోతూ ఉంటారని కూడా మాట్లాడిన సందర్భం అయితే ఉంది. దాని మీద మీ కామెంట్. ఈరోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇస్ అ స్టేజ్ షో అది. నిజంగా మంచి చేసేవాళ్ళు ఈ నియోజకవర్గ మన రాష్ట్రంలో చాలామంది ఉంటారు. ఒక 30-40 సీట్లు కంటిన్యూ గెలుస్తున్న వాళ్ళు ఉంటారు. 30-40 సీట్లు వరకు ఒకసారి అటు ఇటు అయినా మళ్ళీ కంటిన్యూ గెలుస్తారు. ఎవడు పొద్దున్న లేచి సోషల్ మీడియా పెట్టుకొని డ్రామాలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు కెమెరా ముందు ఉందనుకోండి, ఇప్పుడు నాకు కెమెరా ముందు ఉంది, మీతో మేము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నా మాటలు, నా పదాలు, నేను వాడే లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ ఏదో ఒకటి నేను జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను పక్కన జరిగే నా విసినిటీలో జరుగుతున్న, నా చుట్టుపక్కల జరుగుతున్నవి ఏవి నేను అంత గమనించుకునే పరిస్థితి అనేది ఉండదు. కాన్సన్ట్రేషన్ నా మీద ఉంటుంది. మళ్ళీ రోజు నువ్వు అదే పని చేస్తున్నావు. కెమెరాలో మ్యాక్సిమం అయినంత వరకు నీది నువ్వు కాపాడుకోవాలి, నీ ఇమేజ్ పెంచుకోవాలనే దాంట్లో, నీ యాటిట్యూడ్ ఏదో చూపించుకోవాలనే దాంట్లో ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎక్కడే కానీ ప్రజల సమస్యల మీద నువ్వు ఆలోచన చేసే పరిస్థితి అనేది కనపడట్లేదు. ప్రజల సమస్యల మీద ఆలోచన చేస్తున్న పరిస్థితి అనేది కనపడట్లేదు. నిజంగా నువ్వు పని చేయాలంటే నీకు ఆ డ్రామా అవసరం లేదు, ఫేస్బుక్లో లైవ్లో అవసరం లేదు. నువ్వు దేని మీద చేయాల పనులు? ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ప్రజల సమస్యలు తీర్చడం కంటే కూడా రాష్ట్రానికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. నువ్వు ఆ ఎంటర్టైన్మెంట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను ప్రజల సమస్యల మీద పెట్టుంటే ఈరోజు చాలా సమస్యలు తీర్పేయటం ధర్మవరంలో. ఎక్కడెక్కడ తగ్గాలో, ఎక్కడ కలుపుకొని పోవాలో నీకు అర్థమయ్యేది. దాన్ని వదిలేసి కేవలం ఎంటర్టైన్మెంట్ దాని మీదనే పోతున్నాడు అనమాట ఆయన. ఈరోజు ఫేస్బుక్లో, వాట్సాప్ నాకు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, నాకు ఎంతమంది అయ్యారు. సో నువ్వు దృష్టి అక్కడి నుంచి ఇక్కడ పెట్టుంటే బాగుండేది. గుడ్ మార్నింగ్ అనేది ఒక స్టేజ్ షో అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ధర్మవరంలో వీళ్ళందరూ అంటే ఇప్పుడు నిలబడ్డ సత్యకుమార్ వీళ్ళంతా వలస పక్షులు, వీళ్ళందరూ ఇక్కడ అంటే పర్మనెంట్గా ఇక్కడ ఉండే నాయకులు కాదు. ధర్మవరంలో అసలు వీళ్ళకి ఏం తెలుసు, అసలు వీళ్ళు బీసీలే కాదని కూడా అతను క్లెయిమ్ చేస్తాను. ఈయనది ఆ ఊరండి, సింగనమలలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది కాబట్టి వచ్చి ఇక్కడ నిలబడుకున్నాం. మీ బాబాయ్ ఎక్కడికి వెళ్ళి తాడిపత్రిలో నిలబడుకున్నాడు. మీరు వలస పక్షులు కాదా? కొత్తగా ఎప్పుడైనా ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు చూసుకొని ప్రజల సమస్యలు తీర్చాలని ఆలోచన చేసేవాడు, ప్రజల్ని కలుపుకొని పోగలిగిన వాడు నాయకుడు. వాడు మనోడు అయిపోతాడు. ఇప్పుడు ఏ ఇంట్లో కన్నా ఈరోజు పెళ్లి చేసుకొని నువ్వు ఒక ఇంట్లోకి తెచ్చుకుంటావు. కొత్త కోడలు వచ్చింది అనుకున్నావు. కొత్త కోడలు వచ్చినప్పుడు ఇంట్లో కలుపుకొని పోతే ఒక రోజుకే బంధువులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా అరే మా కోడలను, మా పిన్ని అనో, మా అత్తనో, మా అమ్మాయినో కలుపుకునే పరిస్థితి ఉంటుంది. కలుపుకొని పోలేనప్పుడు ఎక్కడున్నా కానీ నువ్వు ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఎంత నేర్పరిగా ఉన్నా, ఎంత చదువుకున్నా నిన్ను పెద్దగా ఎవరు మా అనే ఆలోచన వచ్చేది కాదు. సేమ్ రాజకీయాల్లో కూడా అంతే. నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుంటారు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు సత్యకుమార్ గారిని అట్లా ఓన్ చేసుకున్నారు. వలసపక్షం చెప్పడానికి ఈరోజు వచ్చినప్పుడు ప్రజల సమస్యలు ఆలోచన చేస్తున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఓన్ చేసుకునే పరిస్థితి అనేది ఈరోజు ధర్మవరంలో ఏర్పడుతుంది. ఈయన ఏం లోకలేం కాదు. ఈయన వచ్చి ఆడొచ్చినంత మాత్రాన, ఆడు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఆ రకంగా మాట్లాడుకుంటూ పోతే ఇది చాలా పెద్ద డిబేట్ ఉంటుంది దాని మీద. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి ఇది చేశాడు, అసలు ఈయన కాదు, వీళ్ళ బాబాయ్ ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడు, మరి తాడిపత్రిలో నువ్వు నాన్ లోకల్ దుబ్బే అని చెప్పేసి తనేస్తే బయటికి సరిపోతుందా? ఎక్కడైనా ప్రజల సమస్యలు ఆలోచన చేసేవాడు వాళ్ళకి సొంతంగా, అది సొంత ప్రాంతం అవుతుంది అనమాట. ఆ సమస్య, ఆ ప్రాంతం గురించి ఆలోచన చేసినప్పుడు
అంటే ధర్మవరంలో సత్యకుమార్ గెలుపు శ్రీరామ్ గెలుపు అనే పరిస్థితి అంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది. ధర్మవరం మీద కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఉంది. అయితే మీరు ఎంత స్థాయిలో కష్టపడుతున్నారు అంటే 2 నియోజకవర్గాల గెలుపు బాధ్యత మీ భుజాన వేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు మీరు అంటే యాక్చువల్గా పరిటాల అభిమానులు అందరూ కూడా కోరుకుంటారు శ్రీరామ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని. కానీ ఈసారి మీకు అవకాశం దక్కల. దాని మీద మీకు చంద్రబాబు నాయుడు నుంచి ఏమన్నా భరోసా ఏమన్నా లభించిందా? అంటే ఎటువంటి భరోసా లభించింది? మేము అడిగింది చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అండి. రేపు పొద్దున గవర్నమెంట్ రాబోతుంది. 5 ఏళ్ళుగా కష్టాలు పడిన ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి దయచేసి వాళ్ళని కాపాడుకొని వాళ్ళని నిలబెట్టుకోగలిగిన దీన్ని నాకు ఇవ్వండి, ఆ అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. ఖచ్చితంగా దానికి అండగా ఉంటానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మనం ముఖ్యంగా ఇప్పుడు ఉన్న దాంట్లో ధర్మవరంలో ప్రజల్ని కానీ ఎవరైతే గత 5 ఏళ్ళ నుంచి పోరాటాలు చేశారో గట్టిగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా కాపాడుకునే అవకాశం అనేది నాకు ఉంటుందని అనుకుంటున్నాను. అంటే 2019 వరకు కూడా ఒక కేసు లేని శ్రీరామ్ 2019 తర్వాత కేసులు పెరగటంలో అంతర్యం ఏంది సార్? ఉండేవండి, తక్కువ ఉండేవి. ధర్మవరం పోయినప్పటి నుంచి అక్కడ ఉన్న పరిస్థితులు రాప్తాడు ధర్మవరం ఇప్పుడు దగ్గర 20 పైన అయినాయి కేసులు. ఫస్ట్ మా అమ్మ భయపడేది 1-2 అవ్వగానే ఏంట్రా కేసు అని. ఇంట్లో మా భార్య అనేది ఏంటి కేసులు అని. 3 దాటిన తర్వాత మామూలే ఎన్నైనా అని అడిగే పరిస్థితికి వచ్చింది. ఇది కొత్తగా ప్రిపేర్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. అంటే ఇది నా దగ్గర ఒక నా ఇంట్లో ఉన్న సమస్య, ప్రత్యేకమైన సమస్య ఏం కాదు. ఆల్మోస్ట్ రాష్ట్రంలో చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి అయిపోయింది. ఫస్ట్ 1-2 రోజులు 2 కేసులకి భయపడి ఆలోచన చేశారే నువ్వు బయటికి వెళ్ళొద్దు ఇంకోటో చెప్పుకుంటారు. నాకు తెలిసి ఆ కేసులు పెరిగే కొద్దీ కూడా పర్లేదులే మావాడు ఊరు గురించే కదా కొట్లాడుతుందనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా వచ్చేసింది లాస్ట్కి. ఈ గవర్నమెంట్లో కేసులు పడ్డాయంటే వాడు అంతో గింతో ఊరు గురించో ప్రజల గురించో పోరాటం చేసిన వాడికి కేసులు పడ్డాయి. అంటిల్ అన్లెస్ దొంగతనమో దోపిడీనో చేసిన వానికి కాకుండా తప్ప ప్రతి ఒక్కరికి అటువంటి కేసులే వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ కేసులే ఫేస్ చేశారు. కాబట్టి చాలా ఇళ్లలో ఇదే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. 1-2 దానికి భయపడినా 3వ దానికి మామూలే మావాడు అంతో ఇంత ఒక హీరోయిక్ వర్షిప్ అనేది ఇంట్లోనే వచ్చేసే పరిస్థితి వచ్చేసింది. ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయని చెప్పాను. ధర్మవరంలో అసలు మేజర్ సమస్యలు ఏం గుర్తించారు సార్? అంటే ధర్మవరం ప్రజలకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? ఎటువంటి సమస్యలు గుర్తించారు? వాటికి ఎటువంటి పరిష్కారం ఏమిటని? మేజర్గా ధర్మవరం రూరల్ ఇవన్నీ చూసుకున్నామంటే అంటే రూరల్ ప్రాంతాల్లో మిగతా మండలాల్లో ఈ తాగునీటి సమస్య మేజర్గా ఉండింది. రెండోది రైతులకు కూడా ఆ నీళ్లు అందుబాటు అయ్యే పరిస్థితి, అంటే రైతాంగానికి కూడా సాగునీరు అందుబాటు అయ్యే పరిస్థితి అనేది అక్కడ లేకుండా పోవడం ఇటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా ఈ హార్టికల్చర్ మీద ఆధారపడి హార్టికల్చర్ క్రాప్స్ మీద చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి. సో వాళ్ళకు ఆ పరిస్థితిని అనుకూలం చేయాలి. మరి రెండోది హెడ్ క్వార్టర్లోకి వచ్చేటప్పుడు చేనేతలు చాలా వరకు సమస్యలు ఉన్నాయి. చేనేత సమస్యలు మేజర్గా ఉన్నాయి. ఆ చేనేత సమస్యల మీద కూడా వాళ్ళకి సబ్సిడీలు రాక ఇంకోటి రాక ఉన్న పథకాలు సరిగ్గా అందుబాటు కాక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. సో చేనేత వర్గాన్ని కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ చేనేత వర్గం అంటే కులం మాత్రమే కాదు, వర్గం అంటే అందులో చాలా కులాలు ఆధారపడి ఉన్నాయి ఆ చేనేత పని మీద, వృత్తి మీద. ఆ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా రేపొద్దున మంచిగా అది ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి దాంతోపాటు టౌన్ డెవలప్మెంట్, ఆల్ ఎక్స్టెన్షన్ ఏరియాస్లో రోడ్స్ లేకపోవడము, డ్రైన్స్ సరిగ్గా లేకపోవడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్. అంటే ఆ రోజు ఉన్న చిన్న ధర్మవరం ఒక 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట ఉన్న చిన్న ధర్మవరంలో సరిపడగా ఉన్న పైప్ లైన్లు కానీ నీళ్ళ కెపాసిటీ కానీ అక్కడికే ఆగిపోయింది. ఈరోజు ధర్మవరం పెరిగింది, దగ్గర 1,00,000 ఓట్లకు పైగా పోయింది. 1,00,000 ఓట్లకు పైగా అంటే 2-3 లక్షల జనాభా అనేది పెరిగిపోయింది. అటువంటి ప్రాంతంలో నీట్గా దాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోడ్ల పరంగా కావచ్చు, నీటి పరంగా కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు, టౌన్ ప్రాంతము ఎక్కువగా ఈ చేనేత పని మీద ఆధారపడిన వాళ్ళు కాబట్టి మహిళలు చాలామందికి అక్కడ పని కల్పించాలనే పరిస్థితి. చాలా దగ్గర ఈ స్టిచ్చింగ్, ఎవరైనా క్లాత్ స్టిచ్చింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టిచ్చింగ్ యూనిట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆ స్టిచ్చింగ్ యూనిట్స్ని కూడా తీసుకొని రాగలిగితే చాలామంది మహిళలకు కూడా పని కల్పించే పరిస్థితి ఉంటుంది. గతంలో రాప్తాల్లో చేశాం, జాకీ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళని బెదిరించేసి ఆ జాకీని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించే పరిస్థితి వచ్చింది. జాకీ అనేది వచ్చి ఉంటే 6,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కలిగేటివి. అంటే అప్పుడు కియా రావటం, ఆ డెవలప్మెంట్ దాంట్లో కూడా మీ పాత్ర ఉందండి. అలా ఏం లేదు. ఇక్కడ ఇన్స్టాలేషన్ జరిగే టైంలో కొన్ని అంటే ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసే టైంలో మీరు కొంత మీ యువతని ప్రోత్సహించడం, ఉద్యోగాలు పెంచడం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కియా రావడానికి 2-3 ప్రాంతాలు చూసుకున్నారు. ఒకటి రాప్తాలో చూసుకున్నారు, పెనుగొండలో చూసుకున్నారు.
సో మ్యాక్సిమం రాప్తాడులో ఉన్న ఇక్కడ వచ్చి రావాలనుకున్నప్పుడు అక్కడ రైతులతో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంపెనీ వస్తే ఈ రకంగా ఉంటుందా అనేది ప్రజలకు అర్థం కాక దాని మీద కొంచెం రెసిస్టెన్స్ అనేది వచ్చింది. దాని తర్వాత అది పెనుగొండకి వెళ్ళడం జరిగింది. సో మేము చేయగలిగింది మా మాటల ద్వారా కియా రావడం మనకు మంచిది అనే విషయాన్ని చాలా పాజిటివ్గా మేము తీసుకోబోగలిగేది. అండ్ పాజిటివ్ రిజల్టే వచ్చింది ఈరోజు కూడా ఆలోచన చేస్తే. సో ఆ పాజిటివ్ ఆలోచన చేయడానికి మా వంతు సహకారం అనేది నేను ఒకటే కాదు, జిల్లాలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ పనిచేశారు దాని మీద. చాలా పాజిటివ్గానే తీసుకెళ్లారు. ఆ నెగిటివ్ ఇమేజ్ అనేది ఏదో కంపెనీలు ఫ్యాక్టరీలు వస్తున్నాయంటే ఏదో అయిపోతుందనే నెగిటివ్ ఇమేజ్ రాకోకుండా చేసుకున్నాను. అంటే రాప్తాడులో ఎటువంటి అంటే సునీతమ్మ గెలుపు కోసం రాప్తాడులో మీ ప్రత్యేక మేనిఫెస్టో ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా అండి, దాని మీద కూడా నీట్గా అంటే ప్రత్యేక మేనిఫెస్టో ఈరోజు మన పేరూరు డ్యామ్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేయడం, ప్రజలకు అతి ఎక్కువగా అందుబాటు ఉండే పరిస్థితుల్లో కూడా ఈరోజు కంప్లైంట్ బాక్సెస్ ద్వారా గ్రామాల్లో కూడా రీచ్ అవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. మరి దాంతోపాటు ఆర్థికంగా ఇక్కడున్న చితికిపోయిన వర్గాలన్నింటినీ కూడా మేము డెవలప్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇంకా 4 ఫ్యాక్టరీలు ఏమన్నా ఈరోజు జాకీ పోగొట్టుకున్నాం, అటువంటి ఏదన్నా ఫ్యాక్టరీ తీసుకురాగలిగామంటే బట్టలు దీనికి సంబంధించి చాలామంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు, ఇంకా పాసిబిలిటీ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఇప్పుడు కియా దాంట్లో ఉన్న సబ్సిడీ యూనిట్స్ చాలా వరకు ఆగిపోయినాయి రాకోకుండా, అవన్నింటినీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసుకొని రాగలిగితే యువతకు కూడా ఆ అవకాశాలు ఏర్పడతాయి. మనతో చెప్పారు ధర్మవరం కానీ ఇలా రాప్తాడుకి సంబంధించి కానీ నేను ఎంతో క్లారిటీతో ఉన్నాను. ఆ యువతని అభివృద్ధి చేయడానికి, ఈ 2 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి తాను ముందుండి పనిచేస్తానని కూడా మనతో తెలియాలి.